హాయ్ హలో నమస్తే. దిస్ ఇస్ గాజు ప్రసాద్, మూవీ ఆర్టిస్ట్ విశాఖపట్నం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కళాకారులు అంటే ఆర్టిస్ట్స్. కళాకారులు అవ్వచ్చు, కళాకారుడు అవ్వచ్చు. ఇందులోని మెయిన్ టాపిక్ ఏంటంటే మన తెలుగులో అయితే 64 కళలు అంటారు అని. ఏ కళకి దాని ప్రాముఖ్యత ఉంది. అలాగే కొన్ని కళలకి ఇన్స్టెంట్ మనీ దొరుకుతుంది. అది ఏంటంటే కార్పెంటర్ వర్క్ అవ్వచ్చు, అదే కార్పెంటర్ వర్క్. నెక్స్ట్ వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్స్, నెక్స్ట్ ఎలక్ట్రికల్, పెయింటర్, ఇలా కొన్ని రకాలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్ మనీ దొరుకుతుంది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అంటే వాళ్ళు కూడా దాంట్లో ప్రాముఖ్యత చెందిన వాళ్ళే, కాకపోతే వాళ్ళకి ఎటువంటి ప్రాముఖ్యత, ఎందుకంటే వాళ్ళు ఎవరికి అవకాశం అడగక్కర్లేదు. వాళ్ళే వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. సార్ మా ఇంట్లో పని ఉంది, అది ఉంది, నా ఫ్లమ్మింగ్ ఉంది, ఇంట్లో పైపులు పోయాను, సంథింగ్. కానీ మెయిన్ కళ ఉంది కదా మంది, స్పెషల్గా మ్యూజిక్, డ్యాన్స్ అండ్ యాక్టింగ్. ఈ మూడు ఎలాంటివంటే మనం ప్రతి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి. సార్ నీకు ఛాన్స్ కావాలి. కానీ అవి ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే రావచ్చు. డిపెండ్ అప్పుడు మన టాలెంట్ మీద కూడా అది డిపెండ్ ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది. కొన్ని కళాకారులు వాళ్ళకి అవకాశం లేక తిండి లేకుండా ఉంటే, కొంతమంది తినలేకుండా, అంటే తిండికి తినడానికి టైం లేకుండా ఉన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఈ మధ్య ఆర్టిస్ట్ అలాగే అయిపోయిందంటే కొన్ని పాలిష్ వర్క్, దానివల్ల పైకి వస్తున్నారు. అది మనం చూస్తున్నాం రోజుకి. దానికోసం ఎంతదా తెగిస్తున్నారు వాళ్ళు. అంటే పేర్లు చెప్పడం మనకి దాంతో సంబంధం లేదు, కానీ చెప్తా. కొన్ని మంది వాళ్ళ క్యాస్ట్ పరంగా కానీ, కొన్ని మంది వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళని పైన డెవలప్ చేయడం కోసం కొన్ని ట్రై చేస్తున్నారు. కానీ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఆర్టిస్టులు అంటే ఎదిగిన వాళ్ళందరూ వాళ్ళ ఊర్లో వాళ్ళు కానీ, వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ కొంచెం పైకి తెస్తున్నారు. కానీ మనలో కొన్ని మంది ఉన్నారు, అంటే మనం అటు ఇటు కానమాట. అంటే ఆ విధంగా కాదు, పైకి వెళ్ళలేకపోతాం, కిందకి వెళ్ళలేకపోతాం, వేరే పని చేసుకోలేకపోతున్నాం. అంటే మనకు ఓన్లీ ఆర్టిస్ట్ అంటే మూవీ ఆర్టిస్ట్ మీద డిపెండ్ ఉన్నాం మనం. అంటే అది వస్తేనే వెళ్దాం, ఏ పని చేయలేం. ఎందుకంటే చెయ్యాలి అనుకున్నా సరే పబ్లిక్ మనం చేయనివారు, అది కామెంట్లు భరించలేం. కొన్ని సినిమాలు చేసి మధ్యలో మళ్ళీ మనం ఇంకేదో వర్క్ వెళ్ళాం అనుకోండి, ఈడంటే యాక్టర్ అండి, ఈడేదో చేస్తాడు, ఈడంటే యాక్టర్ అని కమ్మగొడతారు సార్. అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే, మనలో ఉన్న ఫ్రెండ్సే ఆవిడకి అవకాశం వచ్చినా కూడా ఆడికి అవకాశం మనకి ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది. అంటే ఏం అక్కర్లా, ఒక డీటెయిల్స్ ఇస్తే, ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు కాంటాక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తే చాలు. కొన్ని మంది అవి చెప్పిన వాళ్ళు కూడా లేరు, కానీ చాలా మంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొంచెం అప్లో ఉన్నారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు. కానీ మనలాంటి యాక్టర్స్ చెప్పలేకపోతున్నారు. ఇలాగే ప్రాబ్లమ్స్ అయితే చాలా మంది చూసాం. ఏం పని చేయలేక, ఏమి చేయలేక వాళ్ళు ఏంటంటే కళను కోరుకుని నమ్ముకుంటున్నారు. ఈవెన్ వాళ్ళ పిల్లలు పుట్టినా కూడా ఇంకా ఆర్టిస్ట్ అవ్వాలి, ఇంకా ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నారు. ఎంత ఏజెంట్ కూడా చూశాను. వాళ్ళలో ఉన్న ఆతృత, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలాగున్నాయంటే మనకు కూడా లేవు ఈ రోజుల్లో. వాళ్ళకి పిల్లలు పుట్టారంటే మనవరాళ్ళు పుట్టినా కూడా ఇంకా నేను యాక్టర్ అవుతాను అని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. అలా ఉంది పరిస్థితి ప్రజెంట్. ఇంకోటి ఏంటంటే మన అవకాశాన్ని మనమే తీసుకోవాలి. అంటే ఒకప్పుడు మనకు సోషల్ మీడియా లేదు, ఇప్పుడైతే ఉంది. మన సోషల్ మీడియా ద్వారా మనమే షార్ట్స్ చేసుకుని, అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది. మేకప్ డిపార్ట్మెంట్ ఉంది, అలాగే రైటర్స్ ఉన్నారు, మంచి డాన్సర్స్ ఉన్నారు, అలాగే మంచి డైలాగ్ రైటర్స్ ఉన్నారు, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని వాళ్ళ డైరెక్ట్ అవడం కూడా ట్రై చేయాలి. వీళ్ళందరూ కలిపి మనమే ఒక యూనిటీ మనమే ఒక ఛానల్ పెట్టుకుని చేయాలి అన్న ఉండాలి. ఎందుకంటే ఒకళ్ళు మనకు ఛాన్స్ ఇచ్చి కన్నా ఆ ఛాన్స్ని మనమే తీసుకోవాలి. అంటే వాళ్ళు కూడా మనల్ని ఇప్పుడు ఒక ప్లంబర్ కానీ, ఒక ఎలక్ట్రీషియన్ కానీ, ఒక పెయింటర్ కానీ, కార్పెంటర్ కానీ వాళ్ళ టాలెంట్ గమనించి ప్రజలు అలా పిలుస్తున్నారు. అంటే అతను బాగా చేస్తాడు అంటే మౌత్ అడ్వర్టైజ్మెంట్ ఇదంతా. అలాగే మన యూట్యూబ్లో అట్లా వాళ్ళు కూడా మనల్ని చూసి ఆ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఆ అమ్మాయి బాగా చేస్తుంది, ఆ అంకుల్ బాగా చేస్తున్నారు, ఆంటీ బాగా చేస్తున్నారు అని మనల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా. మనకు అవకాశం ఉంది, కానీ దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఎవరో ఇస్తారు అని మనం వెయిట్ చేసే కన్నా మనమే చూసుకోవాలి. యువర్ రాంగ్ ఆర్ రైట్, కానీ నీకు నువ్వు చూపించుకోవాలి. ఏదైనా సరే టాలెంట్ వాళ్ళు చూపిస్తున్నారు, అలాగే మనము చూపించాలి. టాలెంట్ మనం చూపించలేకపోతే మనం ఎదగలేమండి. అంటే మనం ఎవరో తెలుసుకోవాలి ఫస్ట్. నేను తిట్టుకోనండి, కానీ మీ మీద 5 నిమిషాలు మాట్లాడుకుంటే చాలు, యువర్ ఫేమస్. మేము మంచిగా మాట్లాడక్కర్లే, మిమ్మల్ని తిట్టుకుని మీకోసం 5 నిమిషాలు వాడు కేటాయిస్తాడు కదా, ఆ కేటాయించిందే మీకు ఫేమస్ అవుతున్నట్టు అర్థం అన్నమాట. వాడు ఇంకోటి తిడతాడు, వాడు ఇంకోటితో తిట్టిస్తాడు, యూఆర్ ఫేమస్ అయిపోయినట్టే మీరు. అలాగే కళ
అన్నది ఎలాంటిది అంటే, ఎగ్జాంపుల్ మన పురాణంలోకి వెళ్దాం. అర్జునుడు ద్రోణాచార్యుడు నేర్చుకున్నారు. ఆటోమేటిక్గా అతను టాలెంటెడ్, వాళ్ళు పెద్ద రాజు ఫ్యామిలీ, దానివల్ల అతను అర్జునుడు చాలా ఫేమస్, మంచి విలువిద్య నైపుణ్యం గలవాడు. కానీ ఏకలవ్యుడు ఎవరండి? ఒక బోయవాడు, కానీ అతనే టాలెంట్ వచ్చింది. కానీ నొక్కారా లేదా? ఎవరు నొక్కారు? అదే గురువు నొక్కారు. అతనితో నేర్చుకోకపోయినా అలాగే కొన్ని మందికి ఫ్యామిలీ పరంగా టాలెంట్ వస్తుంది. వాళ్ళ ఇంట్లోని ఒక నాన్న చేశారు, అమ్మ చేశారు, తాత చేశారని ఆ టాలెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ కొన్ని మందికి జన్మతహా వస్తుంది. ఆ జన్మతహా వచ్చినోడే ఏకలవ్యుడు అనుకోండి. కానీ బొట్టనాలు ఇవ్వడానికి మనం రెడీ అవ్వద్దు. కాకపోతే వాళ్ళకి ముందు నుంచి రాజభోగం ఉంది, వారి ద్వారా అలాగే ఎదిగారు. ఇలాగే కొన్ని మంది నొక్కుతుంటారు కూడా. కానీ నొక్కడానికి అధికారం ఇవ్వకుండా, ఆ ఛాన్స్ ఇవ్వకుండా గౌరవించండి, నో ప్రాబ్లం. కానీ నొక్కడానికి చాలా మంది ట్రై చేస్తారు. అలా కాకుండా ట్రై చేయండి. అంటే మనం గ్రూప్గా క్రియేట్ చేసుకుని మనమే బతకాలి, మనమే చేసుకోవాలి. ఎవరు ఇస్తారు వాళ్ళ కోసం తిరుగుదాము అంటే, మనం ఇప్పుడు హైదరాబాద్ ప్రతి నెల ప్రతి వారం మనం వెళ్ళి హైదరాబాద్ ఆడిషన్స్ ఇవ్వాలి అంటే మనకు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. దానివల్ల వాళ్ళే మనం చూసే విధంగా మనకు మనం చేసుకుని తప్పులేదు. నేను అదే అనుకుంటున్నాను. మీరందరూ ఏమనుకుంటారో తెలియదు. ఇందులో బిజినెస్ మ్యాన్లు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, చాలా మంది ఉంటారు. వీళ్ళకి మన బాధలేటో తెలియదు. సార్ మీరందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి సార్. అంటే యాక్టర్స్ అంటే యాక్టర్ అంటే యాక్టరా ఇది అనుకుంటా ఏదో ట్రై చేస్తున్నాడు, ఆ ఛాన్స్ ఇస్తే చాలు సార్. ట్రై చేసుకుంటే పని చేసుకుంటాడు. కొంతమంది ట్రై చేసుకుని వచ్చిన వాళ్ళకి పని చేయడానికి అవకాశం కూడా ఇవ్వట్లే. ఏదో అంటున్నారు జనాలు, ఈడ అడవి పర్సనల్ పనికి వెళ్ళాడు అనుకో, ఈడ యాక్టర్ అంటారా, హైదరాబాద్ వెళ్ళి వచ్చాడు. అది చిన్న చిన్న కామెంట్స్, అవి మంచివి కాదు. ఎందుకంటే మేము ఎదగాలని కోరుకుంటున్నాం. ఎవరిని మేము మోసం చేయాలంటే మేము అనుకోలే. కొన్ని సాంగులు ఉన్నట్టు మేము ఎవరిని మోసం చేయలే. మేము ఏంటంటే ఆ కళను నమ్ముకుని బతికాము. ప్లీజ్ మీకు సపోర్ట్ అయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి. తప్పు అయితే తప్పని చెప్పండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే అందరిలాగా మేము కూడా ఆ ఫిలిం ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కాదు, మాకు తెలిసిన వాళ్ళు లేరు, మా డబ్బు దాని ఉన్న వాళ్ళం కాదు. కానీ మాకు మేము ఎదగాలన్నప్పుడు మటుకు చిన్న సబ్స్క్రైబ్, చిన్న లైక్, చిన్న కామెంట్, అంతే. దట్ ఈస్ సాటిస్ఫాక్షన్. దాన్ని ఇంకా షేర్ చేయాలంటే షేర్ చేస్తే మా బాధలు కూడా ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచానికి తెలియడం కాదు, చాలా మంది చూశాను, వాళ్ళకి ఫుడ్ కూడా లేని వాళ్ళు హైదరాబాద్ లో కూడా చూసాను. ఫుడ్ కూడా లేకుండా తిరిగిన వాళ్ళు చూసాను. ఇప్పటికీ చాలా మంది చూస్తున్నాం. అదే కొన్ని మంది ఎలాగ ఉన్నారు అంటే ఫుడ్ తినడానికి కూడా టైం లేకుండా పనిచేస్తారు. అంతవరకు వస్తుంది వాళ్ళకి. కారణం ఏంటంటే వాళ్ళ టాలెంట్ జనాలు గ్రహించారు, ఆ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు గ్రహించారు. కానీ మన టాలెంట్ జనాలు ఎప్పుడు గ్రహిస్తారు? ఇదే డైరెక్టర్లు, ఇదే ప్రొడ్యూసర్ ఎప్పుడు గ్రహిస్తారు? గ్రహించాలంటే మీరు ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అవ్వాలంటే మీ టాలెంట్ చూపించాలి. టాలెంట్ చూపించడం అంటే అలా హైదరాబాద్ వెళ్ళి వచ్చేయడం కాదు. పర్సనల్గా చేయండి, షార్ట్స్ చేయండి, వీడియోస్ చేయండి, ఏదో ఒకటి చేయండి. చేసి మీరెవరో జనాలు తెలిసినట్టు చేయండి. ఎన్ని మంది యూట్యూబ్ నుంచి మంచి మంచి యాక్టర్స్ రాలే, చాలా మంది వచ్చారు. అలాగే మనం కూడా రావచ్చు కదా. ట్రై చేయడం తప్పలేదు, ట్రై చేయండి. మీకు ఈ టాపిక్ నచ్చితే షేర్, వాచ్, సబ్స్క్రైబ్, లైక్, వన్ కామెంట్ ప్లీజ్. జై హింద్, భారత మాతాకి జై.